పరిశుద్ధ లేఖన భాగములో 24వ అధ్యాయం 15వ వచనముల నుండి ఈరోజు మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనాపూర్వకముగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మీ అందరూ కూడా మనవి చేయించు ఉన్నాను. 15వ వచనము నుండి 22వ వచనం వరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యూదులకు జరగబోయేటువంటి ఆ యొక్క సంభవాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దీన్ని రెండు రకాలుగా చెప్తారు చాలామంది. ఒకటి, క్రీస్తు శకం 70లో ప్రభు చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేర్పు సమయంలో యెరూషలేము మీదకి రాబోయేటువంటి శ్రమను గురించి అది చెప్పారు అని చెప్పేసి కొంతమంది అంటారు. మరికొంతమంది బైబిల్ పండితులేమో కాదు, 7 ఏళ్ల శ్రమల కాలంలో విడవబడినటువంటి యూదులకు ఏం జరగబోతూ ఉందో దాని గురించి వ్రాయబడింది అని మరికొంతమంది చెప్తారు. సరే, ఏదేమైనప్పటికీ అది యూదులకు చెప్పబడినటువంటి మాట. అది క్రీస్తు శకం 70లో జరిగిందా, లేకపోతే 7 ఏళ్ల శ్రమల కాలంలో యూదులకు జరగబోతుందా అనేది అదైతే మనకు సరిగా అర్థం కాకపోవచ్చు. కానీ ఖచ్చితంగా అయితే అది యూదులకు చెప్పబడినటువంటి మాట. అది 15వ వచనం నుండి 22వ వచనం వరకు మీరు చదువుకుంటే ఆ విషయాలు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఇక ఆ తర్వాత 23వ వచనం నుండి సంఘం గురించి ప్రభువు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు వస్తారు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఏం చేస్తారట, మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను వారు ఏం చేస్తారు, కనపరుస్తారు. అంత్య దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తారు. ఏం చేస్తారు వాళ్ళు అమ్మా, ఏర్పరచబడిన వారిని సైతం కూడా పడగొట్టడానికట అద్భుతకరమైనటువంటి కార్యాలు చేస్తారు, గొప్ప సూచక క్రియలు చేస్తారు. వారికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది కూడా మీకు చెప్పా, పోయిన వారంలో రిఫరెన్స్ మీకు ఇచ్చాను. దేవుని ద్వారానే వారికి అనుమతి లభించింది అనే మాట పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. సరే, ఇక ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్తే 29వ వచనముల నుండి రాయబడిన మాట, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, జాగ్రత్తగా గమనించాలి, శ్రమ ముగిసిన వెంటనే అప్పుడు క్రీస్తు యొక్క 2వ రాకడ సూచనలు ఆకాశమందు కనబడతాయి అని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందులో వైపు చూడండి, యేసు క్రీస్తు యొక్క 2వ రాకడకు ముందు ఇక్కడ పై వచనాల్లో మనం నేర్చుకున్నాం. అంతకుముందు వారంలో మోసాలు ఎక్కువ జరుగుతాయి, తర్వాత ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరుగుతాయి నేర్చుకున్నాం కదా. వాటితో పాటు ఏం జరుగుతాయి అంటే, క్రీస్తు 2వ రాకడకు ముందు సంఘానికి శ్రమ అధికమైపోద్దట. ఆల్రెడీ శ్రమ ఉంది సంఘానికి, కానీ ఆ శ్రమ ఏమైపోద్ది, ఇంకా చెప్పాలి గట్టిగా, శ్రమ ఇంకా సంఘానికి అధికమైపోద్ది. అది ఏ రకంగా అయినా కావచ్చు, అధికారుల ద్వారా, ప్రభుత్వం ద్వారానా, అది ఏ రకంగా అయితేనేమి సంఘానికి శ్రమ అనేది అధికమైపోద్దట. అధికమైపోతే మరి జరిగేది ఏమిటి అంటే, బైబిల్లో యోహాను శుభవార్తల నుండి ఒకసారి ఆ మాట మనం చదువుకుంటే మనకు అర్థమైపోద్దండి. అందరు బైబిల్ చూడడానికి ప్రయత్నం చేయండి. యోహాను శుభవార్త 16వ అధ్యాయము 20వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. 20 నుండి చదవండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీ దుఃఖం ఎలా సంతోషం అవుతాయా అంటే, దానికి ఉదాహరణ చెప్పాడు అక్కడ 21వ వచనములో, స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టెను అను సంతోషము చేత ఆమె ఆ వేదనంతా కూడా ఇక మరి ఎన్నడూ కూడా జ్ఞాపకము చేసుకొనదు. అటువలనే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా నేను చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడు కూడా మీ వద్ద నుండి తీసివేయడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్, ఇక్కడ దేంతో పోల్చాడు అంటే, గర్భిణీ స్త్రీకి వచ్చేటువంటి ప్రసవ వేదన ఏదైతే ఉందో సంఘానికి వచ్చేటువంటి శ్రమ దానితో పోల్చబడింది. గర్భిణీ స్త్రీకి 9 నెలలు ఏవైతే ఉన్నాయో అదొక బాధ అయితే, 9 నెలలు నిండిన తర్వాత ఇక ఆ శిశువు పుట్టేటువంటి ఆ సమయంలో ఆ ప్రసవ వేదన ఉంటుంది చూసారా, ఆ వేదన మగవాళ్ళకి మాకు తెలియదులే కానీ అది మీకు తెలుసు అమ్మా.
ప్రసవ వేదన అనేది ఏదైతే ఉందో అది భయంకరమైనటువంటి వేదన. అయితే ఆ వేదనంతా కూడా తల్లి మర్చిపోయి ఎప్పుడు ఆనందపడుద్దట? అమ్మా, శిశువు పుట్టగానే లోకములోనికి ఒక నరుడు వచ్చాడు నా ద్వారా అని చెప్పి ఆనందపడి ఆమె పడిన ఆ వేదనంతా మర్చిపోద్దట. అలాగే సంఘం గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, ఈ శిశువు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయన ఈ భూమి మీదకి రావడానికి ముందుగా సంఘానికి ఏమైపోద్ది అంటే ప్రసవ వేదన అనేది అధికమైపోద్ది అన్నాడు. ఆల్రెడీ వేదన ఉంది, ఆల్రెడీ శ్రమపరచబడతా ఉంది సంఘం. కానీ ఆ వేదన ఏమైపోద్దంటే ఇంకా అధికమైపోద్ది, ఇంకా శ్రమ అధికమైపోద్ది. అధికమైపోయిన తర్వాత ఎవరు వస్తారు అంటే శిశువు వస్తాడు, అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తాడు. ఆయన రాగానే ఈ ప్రసవ వేదన పడినటువంటి సంఘం క్రీస్తును చూడగానే ఏం చేస్తారు అంటే ఆనందపడతారు. ఇక ఆ ఆనందాన్ని మీ యొద్ద నుండి ఎవ్వడు కూడా తీసివేయలేడు అని ప్రభు స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘం ఏం పడుతూ ఉంది అంటే ప్రసవ వేదన పడుతూ ఉంది. మీరు చూడండి, ఎక్కడ చూసినా కూడా క్రైస్తవుల మీద, లేకపోతే మందిరాల మీద, లేకపోతే దేవుని సేవకుల మీద భయంకరమైనటువంటి దాడులు, లేకపోతే పబ్లిక్లో జరిగినా కూడా నోరు మెదపైనటువంటి ప్రభుత్వాలను ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. మన పక్క రాష్ట్రంలో ఆయన స్పీకర్ ఒక ఆయన ఉన్నాడు, లోక్సభ స్పీకర్ ఒక ఆయన డైరెక్ట్గానే చెప్తూ ఉన్నాడు, మందిరాలన్నీ కూల్చేస్తాము, లేకపోతే అది చేస్తాము, ఇది చేస్తాము, ఇక నానా రకాలుగా పబ్లిక్గానే ఒక స్పీకర్గా కాకుండా ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఒక సాధనలాగానే మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఇది చూసి మనోళ్ళు చాలామంది మేము ధర్నాలు చేస్తామని, అది చేస్తామని ప్రభు ముందే చెప్పాడు. ఏమన్నాడు అంటే సంఘానికి వేదన అధికమైపోద్ది, ప్రసవ వేదన పడాలి సంఘము. ఎందుకొరకై అంటే శిశువు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి. ఆమె చెప్పండి గట్టిగా, మీకు అర్థమవుతుందా? ఇప్పటికే పబ్లిక్గానే చెప్పారు. ఏంటది? ఒకవేళ క్రైస్తవులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏవైతే ఉన్నాయో, ఇది ఎస్సీ వాళ్ళకి రావాల్సిన రాయితీలు, ఒకవేళ మీరు క్రైస్తవులు అయితే అవేవి కూడా మీకు వర్తించవు అన్నారు. యాక్చువల్గా మీరు ఆలోచించండి, క్రైస్తవ్యం అనేది ప్రపంచ దృష్టిలో లేదా చట్టం దృష్టిలో అది మతమా లేకపోతే కులమా? చట్టం దృష్టిలో క్రైస్తవం అనేది మతమా కులమా? మతమే కదా. చట్టం దృష్టిలో క్రైస్తవం అనేది మతం. మరి మతంలోనికి మారితే కులం ఎందుకు మారుద్ది? మీకు అర్థమవుతుందా? క్రైస్తవం అనేది చట్ట ప్రకారంగా ఏంటి? అది మతం, కులం కాదు, అది మతము. మరి మతం మారినప్పుడు కులం ఎందుకు మారుద్ది? అది మారదు కదా. అంటే ఏంటి? కావాలని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇదిగో ఎస్సీగా మీకుండే రాయితీలు ఇవి వర్తించవు, లేకపోతే ఇది జరగదు అని చెప్పేసి పబ్లిక్గానే ఈరోజు చాలామంది అలా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకొరకాయి అంటే దేవుడు కూడా సంఘాన్ని ఏం చేస్తున్నాడు అంటే ఆయన జల్లెడబడుతూ ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ప్రసవ వేదన సంఘానికి అధికమైపోతూ ఉంది. వేదనలు ఆల్రెడీ ఉన్నాయి, కానీ ప్రపంచమంతటా చూస్తే క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. మన పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో మన ఈ మధ్య జరిగిందండి. అసలు దాదాపుగా ఊర్లే ఖాళీ అయిపోయాయి. క్రైస్తవులను పడిన వారిని భయంకరంగా హింసించడం. ఒక పాస్టర్ గారిని చంపి ఏం చేశారంటే ఇంటి ముందు తడిక ఉంటుంది చూసారా, తడిక, ఆ తడికకు ఈ తలకాయని వేలాడదీశారండి. ప్రపంచానికి కనబడకుండా ఏం చేశారంటే నెట్వర్క్ సిస్టమ్ కూడా ఆఫ్ చేశారు. అక్కడ సోషల్ మీడియాలో ఇవన్నీ వస్తాయని చెప్పేసి అసలు ఆ ప్రాంతంలో ఆ సోషల్ మీడియా ఏది కూడా పనిచేయకూడదని చెప్పేసి ఆ నెట్వర్క్ను కూడా నిలిపివేశారు. ఇంత భయంకరంగా ఎక్కడో పక్క దేశాల్లో కాదు, మన దేశంలోనే ఇలాంటి రాష్ట్రాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులను సంఘం ఎదుర్కొంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే సంఘానికి వేదన అధికమైపోయింది, ప్రసవ వేదన అధికమైపోయింది. ఎందుకు ప్రసవ వేదన పడుతూ ఉన్నది సంఘము అంటే శిశువు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరా శిశువు? ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయనను చూడగానే, శిశువును చూడగానే తల్లి తన వేదనంతా ఎలా మర్చిపోతూ ఉందో యేసయ్యను చూడగానే సంఘం ఏం చేస్తుందట? సంఘానికి ఉన్న వేదనంతా కూడా వారు మరిచిపోతారు. ప్రభు అన్నాడు కదా, ఇక మీ సంతోషాన్ని మీ యొద్ద నుండి ఎవ్వడు కూడా తీసివేయలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి సంఘమా, క్రీస్తును నమ్మినందుకు ఒకవేళ నీ సమాజంలో నీవు వెలివేయబడ్డావేమో, క్రీస్తును నమ్మినందుకు శ్రమ అధికమైపోయిందేమో, అయినా పర్వాలేదు, ప్రసవ వేదన అధికమైపోయింది అంటే అర్థం ఏంటి?
బిడ్డ డెలివరీకి సిద్ధంగా ఉన్నాడు అని అర్థం, అంతే కదా. అంటే నీకు వేదన అధికమైపోయింది అంటే అర్థం ఏంటి? నీ విడుదల సమీపముగా ఉన్నది అని అర్థం. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఈ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత మత్తయి శుభవార్తలోని 24వ అధ్యాయములో క్రింద వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ రాయబడిన మాట 30వ వచనముల నుండి చదవండి ఒకసారి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించిన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. అందనావి చూడండి. ఆయన వచ్చినప్పుడట భూమి మీద ఉన్న వారందరూ చూసి ఏం చేస్తారు? చెప్పాలి గట్టిగా, రొమ్ము కొట్టుకొందురు అని రాయబడింది. ఇదే మాట ప్రకటన గ్రంథంలో మీరు చదివితే అందరూ చూడండి ఒకసారి ఈ మాట. తర్వాత నేను వివరణలోనికి వెళ్తాను. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో 7వ వచనములో వ్రాయబడినటువంటి మాట, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము కూడా ఆయనను చూచును. ఎవరెవరట? అందరూ ఆయనను చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూజనులందరూ ఆయనను చూచి ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకొందురు. అక్కడ ఏం పదం రాయబడిందో ఇక్కడ కూడా అదే వాక్యం రాయబడింది. రైట్, అందరు నా వైపు చూడండి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఏదైతే ఉందో అది 2 భాగాలను చాలాసార్లు మీకు చెప్పాను. 2 భాగాలుగా విభజింపబడింది. రెండవ రాకడే, కానీ అందులో 2 భాగాలుగా విభజింపబడింది ఏమిటంటే, ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. అమ్మందరూ చెప్పండి, ఏ రాకడ? రహస్య రాకడ. రహస్య రాకడ అంటే ఏంటి? అది సంఘానికి మాత్రమే తెలుసుద్ది. ఇది మత్తయి శుభవార్త 24వ అధ్యాయముల తర్వాత వచనాల్లో రాయబడింది. దొంగ ఏ రీతిగా వస్తాడో ప్రభు కూడా ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎలాగైతే తెలియదో, యేసయ్య కూడా ఎప్పుడు వస్తాడో ఎవరికి కూడా తెలియదు. సంఘం కొరకు ఆయన వస్తాడు. ఇది రహస్య రాకడ. బహిరంగ రాకడ అంటే అర్థం ఏంటి? అందరూ ఆయనను చూస్తారు. మీకు అర్థమవుతుందమ్మా? రెండవ రాకడే, కానీ 2 భాగాలు. ఏంటది? రహస్య రాకడ, బహిరంగ రాకడ. ఈ రెండిటికి కూడా తేడా ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అందరు చెప్పాలి గట్టిగా. మీరు మాట్లాడితేనే మీకు అర్థమైందని నాకు కూడా అర్థమవుద్ది. కాబట్టి అలా కూర్చొని చూడమాకండి, జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రహస్య రాకడకు బహిరంగ రాకడకు ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈ రెండింటికి తేడా ఏంటో నేను చెప్పిన తర్వాత వివరణలోనికి వెళ్తాను. రహస్య రాకడకు బహిరంగ రాకడకు తేడా ఏంటి? రహస్య రాకడలో ఎవరి కొరకు వస్తాడు, బహిరంగ రాకడలో ఎవరి కొరకు వస్తాడు అది చెప్తాను. అది మీకు వివరించిన తర్వాత మీకు కొన్ని రెఫరెన్సులు ఇస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే రహస్య రాకడ ఆయన ఎలా వస్తాడు అంటే, పరలోకములో నుండి దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనము కూడా వారితో పాటు కలిసి ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీదకి వెళ్తాము అని రాయబడింది. అంటే రహస్య రాకడ ఎవరి కోసం వస్తున్నాడు అంటే, మన కోసం వస్తాడు. ఆయన పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు. ఎవరి కోసం? అందరు చెప్పాలి గట్టిగా. మనందరి కొరకు వస్తాడు. సంఘం ఎత్తబడుద్ది. దీనిని ఏమన్నారు అంటే రహస్య రాకడ. ఏ రాకడ? ఇది రహస్య రాకడ. ఇది ఎవరికి? భూమి మీద ఉన్న వారికి ఎవ్వరికి కూడా తెలియదు. మీకు రెఫరెన్స్ కావాలి అంటే ఎక్కువగా మనం సమాధుల దగ్గర చదువుతూ ఉంటాం ఈ వచనాలు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకుంటే అక్కడ ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 13వ వచనముల నుండి వ్రాయబడిన మాట, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము చదవండి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకును ఆకాశ మండలమునకును మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్, అందరూ నా వైపు చూడండి. ఇక్కడ పరలోకము నుండి ప్రభువు ఎక్కడికి వస్తాడు? భూమి మీదకా? భూమి మీదకు ఉన్నది అక్కడ ఏముంది? అందుకే చదివేటప్పుడు చూడమన్నా. ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? చెప్పండి, ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? ఆకాశ మండలం మీద, అంటే పరలోకము నుండి ఆయన దిగి వచ్చునని రాయి. ఎక్కడి నుంచి అంటే పరలోకము నుండి. ఎక్కడి నుండి? పరలోకము నుండి దిగి వస్తాడు. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఏసై రాకముందే మధ్యాకాశానికి పోయారా? ఏసయ్య పరలోకము నుండి దిగి వస్తాడని రాయబడింది కదా. ఈ భూమి మీద మనం ఉన్నాం కదా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. మనం ఇంకా చావలేదు కాబట్టి బతికే ఉన్నాం కాబట్టి పౌలు బ్రతుకున్నప్పుడే ఈ మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఒకవేళ ప్రభువు వస్తే మనకు ముందు చనిపోయిన వారు మొదట లేపబడతారు. వారు మహిమ శరీరాన్ని ధరించుకున్న తర్వాత వారితో పాటు మనము కూడా కలిసి ఏం చేస్తాము అంటే అందరము కలిసి ప్రభువును ఎదుర్కొంటాము అని రాయబడింది. దీనిని ఏమన్నారు అంటే రహస్య రాకడ. రహస్య రాకడలో ప్రభు ఎక్కడికి వస్తాడు అంటే మధ్యాకాశానికి వస్తాడు. ఇదంతా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటేనే అర్థమవుద్ది. దిక్కులు చూస్తే అర్థం కాదు. రహస్య రాకడలో యేసయ్య ఎక్కడికి వస్తాడు? చెప్పాలి గట్టిగా. మధ్యాకాశానికి. బహిరంగ రాకడలో ఎక్కడికి వస్తాడు యేసయ్య? భూమి మీదకు వస్తాడు. రహస్య రాకడకు బహిరంగ రాకడకు ఎంత తేడా? రైట్, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మధ్యాకాశానికి ప్రభు ఎక్కడి నుంచి దిగి వస్తాడు అంటే పరలోకములో నుండి ఆయన దిగి వస్తాడు. ఇప్పుడు మనము భూమి మీద ఉన్నవారం ఏం చేస్తాము అంటే మహిమ శరీరాన్ని ధరించుకొని ఆయనను ఎదుర్కొంటాము అని రాయబడింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే రహస్య రాకడలో తన వారి కోసం యేసయ్య రాబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎవరి కోసం? తన వారి కోసం. మరి బహిరంగ రాకడ గురించి ఏం రాయబడింది? ఇదే తెస్సలోనిక సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయము 12వ వచనములో పౌలు చెప్తున్నాడు కదా, రెండవ రాకడ గురించే, కానీ ఇది బహిరంగ రాకడ గురించి రాయబడింది. 3వ అధ్యాయము 12వ వచనములో మన ప్రభు అయినటువంటి యేసు తన పరిశుద్ధులందరితో కూడా వచ్చునప్పుడు. ఆమె చెప్పండి గట్టిగా. నా వైపు చూడండి. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం ఇవ్వండి. పరిశుద్ధుల కొరకు వస్తున్నాడు అనేది మొదటిది. ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధులందరితో కూడా ఆయన వస్తున్నాడు. తేడా అర్థమైందా మీకు? ఏంటి తేడా చెప్పండి. మొదటిది ఏంటి? పరిశుద్ధుల కోసం వస్తున్నాడు. ఎక్కడికి? మధ్యాకాశానికి. ఇక్కడ ఏమన్నాడు పౌలు? పరిశుద్ధులందరితో కూడా ఆయన వస్తున్నాడు. ఇప్పుడు తేడా, ఈ రెండింటికి తేడా ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు తేడా. అర్థమైందా మీకు? ఆమె చెప్పండి గట్టిగా. అర్థం కావట్లేదా? యేసయ్య రాకడ గురించి అర్థం కాకపోతే మనకు అంతేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, యేసయ్య రెండవ రాకడలో 2 భాగాలు: రహస్య రాకడ, బహిరంగ రాకడ. రహస్య రాకడలో తన వారి కోసం, ఒక మాట చెప్పాలంటే మన కోసం వస్తాడు ఆయన. ఎక్కడికి? మధ్యాకాశానికి. 7 సంవత్సరములు ఆయనతో పాటు ఉన్న తర్వాత మనతో కలిసి ఎక్కడికి వస్తాడు ఆయన? అది తేడా. ఆమె చెప్పండి గట్టిగా. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునికి వస్తాడు కదా, మరి అక్కడ ఏం జరుగుతాయా అంటే అది పరిశుద్ధులకు తీర్పు జరుగును అని లేఖన భాగంలో రాయబడి ఉన్నది. చాలా సందర్భాల్లో మీకు చదివించాను. అపోస్తలుడైనటువంటి పేతురు గారు తన పత్రికను రాస్తూ ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి పత్రికలో 4వ అధ్యాయం, అందరు చూడండి ఆ మాట. 4వ అధ్యాయము 17వ వచనముల నుండి వ్రాయబడిన మాట. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే ఇక దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుతురు? ఆమె చెప్పండి గట్టిగా. తీర్పు ఎక్కడ ఆరంభమట? ఎవరు దేవుని ఇల్లు అంటే? మనమే. అంటే ఇప్పుడు మొట్టమొదటిగా తీర్పు ఎవరికయ్యా అంటే మనకే. మరి మధ్యాకాశంలోకి వెళ్తే ఏముంటుందయ్యా అక్కడ అంటే పరిశుద్ధులకు తీర్పు జరగబోతూ ఉంది. ఏ తీర్పు అది? నరకానికి వేసే తీర్పు కాదు. దేవుని కొరకు నువ్వెంత ప్రయాసపడ్డావు,
దేవుని కొరకు ఎంత కష్టపడ్డావు, లేకపోతే దేవుని కొరకు నువ్వు ఏమేం చేశావు, ఒక్క మాటలో చెప్పాలి అంటే అది జీతాలు తీసుకునేటువంటి సమయము. ఆమేన్ చెప్పండి గట్టిగా. అదే యేసయ్య అన్నాడు కదా, ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. కాబట్టి మధ్యాకాశానికి యేసయ్య ఎందుకు వస్తాడు అంటే మనకు జీతములు ఇవ్వడానికి ఆయన రానయ్యను. నువ్వేం చేయలేదు అనుకో ప్రభు కొరకు, ఆయన ద్వారా నీకేమీ కూడా దొరకదు. స్కూల్లో కొంతమంది ఉంటారండి, పిల్లలు ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటూ ఉన్నప్పుడు కింద కూర్చున్న పిల్లలు ఏం చేస్తారంటే చప్పట్లు కొడుతూ ఉంటారు. అందరు స్కూల్లోనే ఉంటారు. పిల్లలేమో స్టేజ్ మీద ఉండి ఈ బహుమానం తీసుకునేటప్పుడు కొంతమంది కింద కూర్చొని ఏం చేస్తారు, చప్పట్లు కొడుతూ ఉంటారు. నువ్వు చప్పట్లు కొట్టే బ్యాచ్లో ఉంటావా, యేసయ్య ద్వారా బహుమానం తీసుకునేటువంటి బ్యాచ్లో ఉంటావా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అది భూమి మీద ప్రభు కొరకు నువ్వు ఏమేం చేశావో అవన్నీ కూడా లెక్కలోకి తీసుకొస్తాడట. ఒక మాటలో చెప్పాలి అంటే ముందు మధ్యాకాశంలో మన సంగతి చూసి ఆ తర్వాత ఎక్కడికి వస్తాడు, ఆయన భూమి మీదకి వస్తాడు. అదే పేతురు చెప్తూ ఉన్నాడు, తీర్పు మనతోనే ఆరంభమైతే మరిగా భూమి మీద విడవబడిన వారి గతి ఏమవునో అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక ప్రభునందు ఆత్మీయులరా, దేవుని కొరకు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని ప్రకారముగా దేవుడు లెక్కను తీర్చడానికి, లేకపోతే దాని ప్రకారముగా జీతాన్ని ఇవ్వడానికి ఆయన రానయ్య ఉన్నాడు. దేనికి లెక్క చెప్పాలయ్యా అంటే పౌలు ఒక మాటలో ఆయన రాస్తూ అన్నాడు కదా, నోటితో పలికిన ప్రతి మాటకు కూడా ఏం చేయాలట. దేనికండి? నోటితో పలికిన మాటకు కూడా మనం ఏం చేయాలట, దేవునికి లెక్కను అప్పగించాలి. అది అపోస్తలుడైన పౌలు ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మధ్యాకాశమునకు ప్రభువు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడుద్ది. అక్కడ 7 సంవత్సరాలు ప్రభుతో మనం ఉంటాము. బహిరంగ రాకడలో ప్రభుతో పాటు ఎక్కడికి వస్తాము, ఈ భూమి మీదకి వస్తాం. ఇక రెండవదిగా మనం చదువుకుంటే ఇదే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాట. ఎక్కడికి వస్తాడు ఆయన అంటే మధ్యాకాశానికి వస్తాడు. ఎక్కడికి? అందరు చెప్పాలి. ఎక్కడి నుంచి? మధ్యాకాశం నుంచా? పరలోకం నుండి. ఎక్కడికి వస్తాడు? చాలామంది ఈరోజు బోధించే వాళ్ళు ఏమంటారు తెలుసా, డైరెక్ట్గా యేసయ్య ఈ భూమి మీదకి రానై ఉన్నాడు. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు భూమి మీద ఉన్న వారందరూ చూసి ఏం చేస్తారట, రొమ్ములు కొట్టుకుంటారని రాయబడింది కదా, కాబట్టి డైరెక్ట్గా యేసయ్య భూమి మీదకి వస్తాడు అంటారు. వస్తాడు, కానీ దానికి ముందు ఏం జరగాలి అంటే రహస్య రాకడ. సంఘము ఎత్తబడాలి, సంఘానికి తీర్పు జరగాలి. ఆ తర్వాత ప్రభుతో కలిసి మనం ఎక్కడికి వస్తాం చెప్పండి. అది కరెక్ట్, అది కూడా కరెక్టే, కానీ సగం కరెక్టే. దానికి ముందు ఏం జరగాలి అంటే మనము ముందుగా యేసయ్యను ఎదుర్కోవాలి. అక్కడ ఏముందో చదవండి ఒకసారి. 4వ అధ్యాయములో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మీరు చదువుకుంటే పరలోకములో నుండి ప్రభువు దిగి వస్తాడో, మనమేమో భూమి మీద నుంచి ఏం చేస్తామట, ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం. మీరు అందరూ నా వైపు చూడండి ఒకసారి. పరలోకములో నుండి యేసయ్య భూమి మీదకు దిగి వస్తే మనం పరలోకానికి పోయి ఏం చేస్తామండి? మీకు అర్థమైంది ఈ మాట? పరలోకంలో నుండి భూమి మీదకు డైరెక్ట్గా యేసయ్య వస్తే, ఒకవేళ ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు మరి సంఘం ఎత్తబడి ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్య లేకుండా మనం పరలోకానికి పోయి ఏం చేస్తాం? ఆమేన్ చెప్పండి గట్టిగా. అక్కడ ఏమని రాయబడిందంటే ఆయనను మనము ఎదుర్కొంటాము అని రాయబడింది. ఎదుర్కోవడం అంటే దేన్ని అంటారు చెప్పండి? ఎదుర్కోవడం అమ్మా, ఇప్పుడు ఖమ్మం నుంచి ఒక ఆయన మీరు రమ్మన్నారు, మీరు కూడా ఆయన కలుసుకోవడానికి వెళ్తున్నారు. ఆయన అట్లా వస్తూ కిష్టాపురం దాకా వచ్చాడు, మీరు కిష్టాపురం దాకా వెళ్ళారు. ఇప్పుడు మీ ఇద్దరు ఎదుర్కొన్నారనుకోండి, దాన్ని ఏమంటారంటే కలుసుకోవడం, ఎదుర్కోవడం అంటారు. అంతే కదా? అంటే ఏంటి? ఇటు నుంచి మీరు, అటు నుంచి ఆయన. ఇప్పుడు పౌలు ఏమన్నాడు? ఆయన పరలోకములో నుండి దిగి వస్తాడు, మనమేమో ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాము. కాబట్టి మనం ఇటు నుంచి వెళ్తాము, ఆయన అటు నుండి వస్తాడు. ఆ కలుసుకునే స్థానాన్ని ఏమన్నారు అంటే మధ్యాకాశము అన్నారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం జరుగుద్ది అక్కడ అన్నమా? అంటే విందు అని ఏం చేశారంటే అది లిటరేచర్ లాంగ్వేజ్లో విందు అని పోల్చారు, అంతేగాని ఇస్త్రాక్ వేసి అన్నం పెట్టి లేకపోతే ఇంకేదో చేయరు. అక్కడ విందు అని ఎందుకు చెప్పారు అంటే ప్రభువుతో పాటు మనం అక్కడ ఉంటాము కాబట్టి సంతోషానికి గుర్తుగా విందు అని పోల్చారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. రైట్. 7 సంవత్సరాలు కూడా ప్రభుతో పాటు మనం ఉంటాము. ఇప్పుడు ఒక్కొక్కరికి అక్కడ ఏమున్నది అంటే తీర్పు. ఎవరికి? అందరు కలిపి ఒకేసారి కాదు, అందరు లైన్లో ఉంటాం చూసారా? ఒక్కొక్కరికి ఏం జరుగుద్ది అక్కడ?
తీర్పు జరుగుద్ది. యేసయ్య ద్వారా మనకు మెప్పు, యేసయ్య ద్వారా మనకు మహిమ, యేసయ్య ద్వారా మనకు బహుమానములు, ఇవన్నీ ఎక్కడ మనం పొందుకుంటామో ఆ తర్వాత మధ్యాకాశముల నుండి ఎక్కడికి వస్తాము అంటే ప్రభువుతో పాటు ఈ భూమి మీదకు వస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. రైట్, ఇప్పుడు జాగ్రత్త గమనించండి. యేసుక్రీస్తు వారు 24వ అధ్యాయములో ఆయన చెప్పినటువంటి ఆ మాట చదవండి ఒకసారి. మత్తయి శుభవార్త 24వ అధ్యాయంలోనికి వద్దాము. 24వ అధ్యాయం 30వ వచనములో రాయబడిన మాట, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారు. ఆమేన్ చెప్పండి గట్టిగా. 7 సంవత్సరాలు ప్రభుతో కూడా మనం ఉన్న తర్వాత మనతో కలిసి యేసయ్య ఈ భూమి మీదకి వస్తాడు కదా. వచ్చేటప్పుడట భూమి మీద ఉన్న వారందరూ చూసి ఏం చేస్తారు? అది రొమ్ము కొట్టుకుందరు అని లేఖన భాగములు రాయబడి ఉన్నది. మరి ఒకేసారి ఎలా చూడగలుగుతారండి యేసయ్యను? ఇప్పుడు ఉదాహరణకు భూమి ఇలా ఉన్నాడండి, భూమి ఇలా ఉంది, ఈ భూమి ఇలా గుండ్రగా తిరుగుతూ ఉంది కదా. అటువైపున ఉన్న వారికి ఏమో చీకటి, ఇటువైపున ఉన్న వారికేమో వెలుతురు. ఎందుకంటే సూర్యుడు ఇలా ఉన్నాడు కదా. ఈ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చీకటి తర్వాత పగులు అలా ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. మరి అవతల ఉన్నవారు యువతల ఉన్నవారు ఒకేసారి సూర్యుని చూడగలుగుతారా అంటే చూడగలుగుతారా? ఇప్పుడు భూమి ఇట్లా ఉంది, సూర్యుడు ఇటువైపు ఉన్నాడు కదా. ఈ భూమి ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఈ వైపున ఉన్నవారు మన సూర్యుని చూడగలుగుతూ ఉన్నాం. మనకు వెనక వైపున ఉన్నవారు సూర్యుడిని చూడలేరు. మరి యేసయ్యను ఒకేసారి ఎలా చూడగలుగుతారు అంటే బైబిల్ ఒక మాట రాయబడి ఉన్నది. మోషే అన్నాడు కదా, దేవా నేను నిన్ను చూడాలయ్యా అన్నాడు. దేవుడు ఏమన్నాడు? నన్ను చూచిన నరుడు ఎవడు కూడా. అదేనా అంతకుముందు మాట్లాడాడుగా, స్నేహితులతో మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడాడు కదా. మరి ఏం జరిగింది అంటే జాగ్రత్తగా గమనించాలి. దేవుణ్ణి దేవుడిగా ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. ఆదాము కానీ, అబ్రహాము కానీ, నోవాహు కానీ, మోషే కానీ ఎవరైనా సరే దేవుణ్ణి దేవుడిగా ఇంతవరకు ఎవరు కూడా చూడలేదు. ఒక మనిషిగా ఆయన ప్రత్యక్షమయ్యేవాడు. మరి నువ్వు దేవుని దేవుడిగా నేను చూడాలయ్యా, నువ్వు ఉన్నట్టుగానే చూడాలి అంటే దేవుడు అన్నాడు కదా, నన్ను చూచిన నరుడు ఎవడు కూడా బ్రతకడు అంటే. లేదు ప్రభు చూడాలి అంటే సరే ఆశపడ్డావు కదా, నా వెనక భాగాన్ని వీపు భాగాన్ని చూపిస్తాను అన్నాడు. అది కూడా ఎలాగో తెలుసా? ఇదిగో ఆ బండ ఉందిగా, ఆ బండ చాటున దాక్కో, అలా దాటి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను అంటే నేను అలా మూసివేస్తాను, నా వెనక భాగాన్ని నీవు చూడొచ్చు అన్నాడు. బండ చాటున ఎందుకు దాక్కోమన్నాడు దేవుడు? మోషేకి ఏంటంటే భయం వేసినప్పుడు అమ్మ నాకు బండ ఉందిలే అని ఆధారం కోసమే, కానీ దేవుని వెలుగును ఆ బండ కూడా ఆపలేదు. ఇంకా మీకు అర్థం కావాలంటే టార్చ్ లైట్ ఇలా వేసామనుకోండి, గోడకు యువతల వైపున కనబడుద్ది, అవతల వైపుకి అది వెళ్ళదు. కానీ దేవుని వెలుగును చూసారా, ఆ వెలుగును ఏ గోడ కాదు కదా, ఏ భూగోళం కూడా దానిని ఆపలేదు. ఆయన వెలుగును ఒకేసారి అందరూ చూడగలరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. అదే ఇక్కడ రాయబడిన మాట, ఒకేసారి ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా ఎవరిని చూస్తారట? అది ప్రభువును చూస్తారు. ఆయనను పొడిచిన వారు కూడా చూసి ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే విడవబడిన యూదులు ఎవరైతే ఉన్నారో, ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో, అయ్యో 2000 సంవత్సరాల క్రిందట ఈయనే కదా వచ్చింది, మా పితరులు సిలువ వేశారు, ఈయన మేము కాదనుకున్నది, ఈయనే కదా మనుష్య కుమారుడని చూసి ఏం చేస్తారట వాళ్ళు? ఆయన పొడిచిన వారందరూ కూడా రొమ్ము కొట్టుకుంటారు అని లేఖన భాగములో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. మరి ఇవన్నీ జరుగుతాయి కదా, మరి వీటికి సూచన ఏమిటంటే ఇక కింద వచనాల్లో ప్రభువు చెప్పాడు. చాలాసార్లు మీకు చెప్పాను, మరొకసారి సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. 32వ వచనంలో రాయబడిన మాట, అంజూరపు చెట్టును చూచి మీరు ఒక ఉపమానమును నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ కూడా జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరే ఉన్నాడని మీరు తెలుసుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక చెట్టును చూసి యేసయ్య ఉపమానం నేర్చుకోండి అన్నాడు. ఏ చెట్టు? వినండి జాగ్రత్తగా. ఏ చెట్టు? దాన్ని చూస్తే మనం ఏమి నేర్చుకోవాలి అంటే అంతకుముందు రోడ్డు పక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టును యేసయ్య ఏం చేశారు?
శపించారు, ఫలములు లేవు కాబట్టి. అది ఎవరికి సూచన అని చెప్పాడు అంటే ఇశ్రాయేలు జనాంగానికి సూచన. అంటే అర్థం ఏంటి? పైపైన భక్తిపరమైన ఆచారాలు ఉన్నాయి కానీ ఆత్మ సంబంధమైన ఫలములు మీకు లేవురా అని చెప్పి ఆ చెట్టును శపించాడు కదా. ఆ చెట్టులాగే మీరు కూడా ఏమైపోతారు? ఎండిపోతారు అని చెప్పాడు ప్రపంచానికి. యేసయ్య చెప్పినట్టుగానే అంజూరపు చెట్టు ఎండిపోయినట్లుగా క్రీస్తు శకం 70లో ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారట? ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు. అంటే అంజూరపు చెట్టు ఏమైపోయింది? అదే మీకు చెప్పేంతకు ముందు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంజూరపు చెట్టును చూసి ఏమి నేర్చుకోమన్నాడు? అమ్మా, మీరు ఒక ఉపమానము నేర్చుకోండి. అంటే నువ్వు చూడమనగానే చూస్తామా అంటే అసలు ప్రపంచం అంతా ఇప్పుడు చూస్తున్నారు. ఎవరిని చెప్పాలి గట్టిగా? నువ్వు వద్దన్నా ఇప్పుడు పేపర్ తీయగానే న్యూస్ చూడగానే ఏముంటాయి అంటే ఇగో ఇజ్రాయెల్ దేశం మీద ఇరాక్ బాంబు దాడి చేసింది, లేదా ఇజ్రాయేలీలు అమెరికా కలిసి ఇలా చేశారు. అంటే ప్రపంచం అంతా ఇప్పుడు ఎవరిని చూస్తున్నారు? ఎండిపోయిన ఆ అంజూరపు చెట్టునే చూస్తూ ఉన్నారు. యేసయ్య అదే చెప్పాడు, అంజూరపు చెట్టును చూసి మీరు ఒక ఉపమానము నేర్చుకోండి అన్నాడు. ఏంటి ఆ ఉపమానము? అది లేతదై మరలా చిగురించటం మీరు చూస్తారు అన్నాడు. అదే మీకు చెప్పే కదా. అంటే ఎండిపోయిన అంజూరపు చెట్టు, ఇశ్రాయేలు ప్రజలు మరలా తిరిగి రావడం, వారందరూ సమకూర్చబడడం. అంటే ఎండిపోయిన అంజూరపు చెట్టు ఏం చేయబడిందట? మరలా చిగురించింది. ఇక ఆ తర్వాత ఏమన్నాడు? కింద వచనాల్లో మీరు చదువుకుంటే ఆ ప్రకారమే 33వ వచనములో మీరు ఈ సంగతులన్నీ కూడా జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముగా ద్వారము దగ్గరే ఉన్నాడు అని మీరు తెలుసుకొనండి అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎన్ని ప్రవచనాలు చెప్పాడు యేసయ్య కదా. ఆయన రెండవ రాకడ సూచనలో అంతటా సువార్త ప్రకటించబడుద్ది అన్నాడు. మన తరములోనే సెల్ ఫోన్లు కనిపెట్టారు. సెల్ ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా సువార్త ప్రకటించబడుతూ ఉంది. శ్రమ అధికమైపోద్ది అన్నాడు. నిజమే, మన తరములోనే సంఘం ఎక్కువగా హింసించబడుతూ ఉంది, మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత ఎండిపోయిన అంజూరపు చెట్టు చిగురించడం మీరు చూస్తారు అన్నాడు. మన తరములోనే ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడడం మనం చూసాము. యేసయ్య చెప్పిన రెండవ రాకడ సూచనలన్నీ కూడా మన తరములోనే నెరవేర్చబడ్డాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఇవన్నీ జరగడం ఏ తరము వారు చూస్తారో, నేను వచ్చే వరకు ఆ తరము వారు నిలిచి ఉంటారు అన్నాడు యేసయ్య. ఏమన్నారు? ఇవన్నీ జరగడం ఏ తరము వారు చూస్తారో నేను వచ్చే వరకు కూడా ఆ తరము వారు నిలిచే ఉంటారు అన్నాడు. ఇప్పుడు మన తరములో ఈ పిల్లలు చూసారా? ఈ తరములో నాకు తెలిసి అయితే ఈ భూమి మీద ఒకవేళ ఈ తరమే లాస్ట్ ఏమో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా రెండవ రాకడ సూచనలో మన తరములోని ఇవన్నీ కూడా నెరవేర్చబడుట స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని చెప్పినా కూడా మళ్ళీ శిష్యులు ఏమడిగారు అంటే, అయ్యా ఒకసారి తేదీ చెప్పవా, ఎప్పుడు వస్తావో? ఇన్ని చెప్పాడు కదా, ఎప్పుడు వస్తావో తేదీ చెప్పవా అంటే ప్రభు అన్నాడు కదా, పరలోకంలో ఉన్న దేవదూతలకైనా చివరికి మనుష్య కుమారుడికి కూడా తెలియదు అన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. కింద వచనాల్లో మీరు చదువుకుంటూ రాయబడిన మాట. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను కూడా ఎరుగడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య ఏం చెప్పాడు అంటే దేవదూతలకు తెలియదు, ఈ భూమి మీద ఏ మనిషికి తెలియదు, చివరికి నాకు కూడా. ఏమంటే వచ్చేది ఎవరు? ఇప్పుడు నేను ఎటన్నా వెళ్ళాలనుకోండి, ఏ టైంకి వెళ్ళాలని నాకు తెలియదా? తెలుసుదా తెలియదా? నేను ఏ టైంకి వెళ్తాను అనేది నాకు తెలుసు. కానీ యేసయ్య ఏమన్నారు అంటే అబద్ధం చెప్పాడు ఆయన. అది కరెక్టే. ఎలాగయ్యా అంటే ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కంప్లీట్గా మనిషి అయ్యాడు, ఒక మనిషిలాగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎందుకంటే పరలోకం వెళ్ళిన తర్వాత మరలా నేను ఎప్పుడు వస్తానో అది నాకు తెలియదు, ఇప్పుడు ప్రస్తుతం తెలియదు అన్నాడు. మరి ఇప్పుడు తెలుసా యేసయ్యకు? తెలుసు. ఎందుకొరకాయ అంటే పరలోకములకు వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, మరలా ఆ మహిమతో నింపబడ్డాడు. కాబట్టి ఆయన ఎప్పుడు వస్తాడు అనేది ఇప్పుడు ఆయనకు తెలుసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. కానీ ఈ మాట చెప్పినప్పుడు మాత్రం ఒక మనిషిగా చెప్పాడు ఆయన. ఏమన్నాడు అంటే నేను మరలా ఎప్పుడు తిరిగి వస్తానో నాకు కూడా తెలియదు, పరలోకంలో ఉన్న తండ్రికి మాత్రమే తెలియను అన్నాడు. ఒక మనిషిగా చెప్పాడు. అంటే మనం ఎంత తెలియగలమో తెలుసా? ఒకవేళ యేసయ్య డేట్ చెప్పాడు అనుకోండి,
ఆ డేట్ రాసుకొని ఏంటది 2026 సంవత్సరం పరాన నవంబరు 2వ తారీఖున ఎప్పుడు వస్తాడు అని చెప్పాడు అనుకోండి ఉదాహరణకి. ఆ డేట్ చెప్పగానే మనం ఏంటి ఆ తర్వాత దానికి ముందు వచ్చే అక్టోబర్ నెల అప్పుడు దాకా మన ఇష్టం వచ్చినట్టుగా బతికి నవంబర్ నెల దగ్గర పడగానే అప్పుడు పరిశుద్ధం అయిపోతాం. ఎందుకంటే డేట్ చెప్పాడు కదా యేసయ్య, ఏమని ఫలానా సంవత్సరంలో ఫలానా నెలలో వస్తానని చెప్పాడు కదా. మనం చాలా తెలివి గలవాళ్ళం కాబట్టి యేసయ్య కూడా ఏమన్నాడు అంటే నేను ఎప్పుడు వస్తానో ఆ తేదీ నాకు తెలియదు అన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. కానీ సూచనలు మాత్రం యేసయ్య స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత కింద వచ్చిన మనం చదువుకుంటే రానున్న దినాల్లో ఏం జరుగుతాయి అంటే చదవండి ఒకసారి. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి చుచ్చు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు కూడా వారు ఎరుగకపోయిరి. అలాగే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. మర్చిపోతారట, విశ్వాసులు కూడా మర్చిపోతారట. అదే అన్నాడు యేసయ్య, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఈ విశ్వాసుల్లో కూడా అంటే పరిశుద్ధుల్లో కూడా విశ్వాస్యతను అంటే యథార్థతను కనుగొనునా అని లేఖన భాగములు రాయబడి ఉన్నది. అంటే ఆ దినాల్లో నోవహు దినాల్లో ఏదైతే జరిగిందో యేసయ్య రెండవ రాకడ దినాల్లో కూడా అదే జరగబోతూ ఉంది. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఎవడు ఇష్టం వచ్చినట్లుగా వాడు బ్రతుకుతూ ఉంటాడు. అకస్మాత్తుగా వచ్చును అని లేఖన భాగములు రాయబడి ఉన్నది. ఇంకా ఏమన్నాడు ఆ దినాన ఏం జరుగుద్దట? అలాగున మీరు చదువుకుంటే ఒకడు ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడేమో విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరగలు విసురుచుందరు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఆమె చెప్పండి గట్టిగా. ఈ భాగంలో మీరు జాగ్రత్తగా చదువుకుంటే 2 పొలములో ఉంటారట. ఒకరు ఎత్తబడతారు అమ్మా, ఒకరు విడవబడతారు. 2 తిరగలు విసురుచు ఉండగా ఒకరు ఎత్తబడతారు, మరి ఒకరు విడవబడతారు. ఇంకో చోట రాయబడిన మాట కింద వచనాల్లో 2 మంచం మీద పడుకుని ఉండగా, అది అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెళ్ళే కావచ్చు, భార్య భర్తలే కావచ్చు, ఒకరు ఎత్తబడతారు. ఎందుకంటే ఒకరు మారు మనసు పొందినోళ్ళు, ఇంకొకరేమో మారు మనసు లేనివారు. ఇలాగే ఒకసారి హాస్యాస్పదంగా ఒక పాస్టర్ గారు వస్తే ఒక ఆమెను అడిగాడట, 2 బంధువులేనట అడిగాడట. ఏమడిగాడంటే, అమ్మ నువ్వు మారు మనసు పొందావంటే, మేము మారు మనసు పొందేది ఏంది, మా తాత ముత్తాతల దగ్గర నుంచి అందరూ కూడా అయ్యగారులే కాబట్టి మాకు మారు మనసు అక్కర్లేదు, మేము పుట్టు క్రైస్తవులు అన్నదట. ఏమన్నది? పుట్టు క్రైస్తవులు ఏంటి, పుట్టు గుడ్డోళ్ళు ఉంటారు, పుట్టు కుంటోళ్ళు ఉంటారు, కానీ అవిటోళ్ళు ఉంటారు, కానీ పుట్టు క్రైస్తవులు ఉండరండి. పుట్టిన ప్రతివాడు కూడా క్రైస్తవుడిగా మార్చబడాలి తప్ప పుట్టు క్రైస్తవులు అనేది అసలు లేదు. అది బైబిల్ పదమే కాదు. మేము పుట్టు క్రైస్తవులు, మాకు మారు మనసు ఏంది, మా తాత ముత్తాతలందరూ కూడా పెద్ద పెద్ద సేవలు చేశారు, పరిచయం చేశారు, మాకు మారు మనసు అక్కర్లేదు అన్నదట. ఏమమ్మా జాగ్రత్త, ఒకవేళ ప్రభువు వస్తే నువ్వు విడవబడతావేమో జాగ్రత్త, మీ తాతలు ఎత్తబడి నువ్వు విడవబడతావేమో అంటే ఏమో నవ్వుకుతూ అన్నదట కదా. ఇది హాస్యాస్పదంగా ఏమన్నది అంటే, మాకు తెలుసులే, అంతా కూడా తెలుసులే, బైబిల్ అంతా తెలుసులే, ఒకవేళ నిజంగా ప్రభువు వచ్చినప్పుడు మా తాతలు ఎత్తబడి మేము విడవబడితే మా తాత పంచబట్టుకొని ఏదో ఒకలాగా మేము కూడా పరలోకం పోతాం లేనదట. ఏముంది? మా తాత పంచబట్టుకొని ఏదో ఒకలాగా మేము కూడా పరలోకం పోతాం లే అన్నదట. అదే హాస్యాస్పదంగా పాస్టర్ గారు ఏమన్నాడు అంటే, జాగ్రత్తము, బరువు ఎక్కువైపోయి పంచి ఊడిపోయి నువ్వు ఆ పంచ కలిసి నరకంలో పడతారేమో అన్నాడట ఈయన. మీకు అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? నువ్వు పంచబట్టుకునే అంత టైం కూడా ఉండదు తల్లి. ఏమన్నాడు యేసయ్య? ఒకరెత్తబడి మరి ఎంత టైం పట్టుదట? క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారట. ఆ తర్వాత సజీవులముగా నిలిచి ఉన్న మనము కూడా మహిమ శరీరాన్ని ధరించుకుంటాము. వాళ్ళు వీళ్ళు కలిసి అందరం కలిసి ఎక్కడికి వెళ్తామట? మధ్యాకాశాన్ని ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్తామట. ఇదంతా ఎంత టైం పట్టుద్ది? 2-3 రోజులా అమ్మా? కనురెప్ప పాటలో జరిగిపోద్దట. ఏదంతా? సమాధులు తెరవబడి ప్రభువునందు నిద్రించిన వారు లేపబడాలి,
బ్రతికి ఉన్న మనం వాళ్ళతో పాటు మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. అందరం కలిసి ఆకాశ మండలం మీద మేఘముల మీద ప్రభువును ఎదుర్కోవాలి. ఇదంతా ఎంత టైం అట? కనురెప్ప పాటులోనే ఎక్కడ ఉంటాము అంటే మధ్యాకాశంలో ప్రభు దగ్గర ఉంటామట. ఆమెను చెప్పండి గట్టిగా. కనురెప్ప పాటు అంటే తెలుసా మీకు? ఇట్లా కనురెప్ప కొడతారు కదా, ఎంత అంత సెకండ్ కూడా కాదు. పీటర్ చెప్పాడు ఎంత? ½ సెకండ్, అంతేనా? ½ సెకండ్ ఇట్లా కనురెప్ప కొడతాం కదా. దేవుడు భలే మిషన్ పెట్టాడు. ఈ కనురెప్ప కూడా ఎందుకు పెట్టాడు అంటే, ఎందుకు పెట్టాడు తెలుసా మీకు? వద్దన్నగా ఆటోమేటిక్గా కళ్ళు ఇట్లా ఇట్లా కొడతాం కదా. దేనికి? కంట్లో ఎప్పుడు తేమ ఉండడానికండి. ఇటాగా చూసావంటే గుడ్లబ్బలు ఇచ్చి నీళ్లు గారి కళ్ళు మంటలు వస్తాయి. అవును కదా. బండి మీద పోయేవాడికి ఎక్కువ కళ్ళు మంటలు ఎందుకు వస్తాయంటే గాలి బాగా తగిలి కళ్ళ మంటలు వస్తాయి కదా. తేమ ఎప్పుడు ఉండడానికి దేవుడు ఏం చేశాడు అంటే ఆ మిషన్ ఆడుతూ ఉండాలని అట్లా పెట్టాడండి, కంట్లో తేమ ఎప్పుడు ఉండడానికి. సరే మీకు అర్థం కావడం చెప్తూ ఉన్నా. ఇప్పుడు ఈ కనురెప్ప పాటు అన్నాడంటే ఇలానే లోపలనే ఏం జరుగుద్దట? ఎంత అద్భుతం అండి. ఇది అర్థం కాక పౌలు గారికి ఏమన్నాడు అంటే ఇది మర్మము అన్నాడు. అంతే. ఆమె చెప్పండి గట్టిగా. ఎందుకంటే నాకే అర్థం కాల. వాళ్ళు లేపబడాలి, మనము వాళ్ళు కలిసి మహిమ శరీరాన్ని ధరించుకోవాలి. అందరము కూడా ఎక్కడికి వెళ్ళాలట? ఆకాశ మండలానికి వెళ్ళాలి. ఇదంతా ఎంత సమయం అంటే కనురెప్పపాటులో. ఏం జరుగుతుందో తెలియదో. భర్త విడవబడవచ్చు, లేదా భార్య విడవబడవచ్చు. అన్నదమ్ములు ఒకే మంచం మీద పడుకుంటే అన్నయ్య ఎత్తబడవచ్చు, తమ్ముడు విడవబడవచ్చు. అది ఎవరైనా కావచ్చు. ఒకరు ఎత్తబడి ఒకరు అలా జరుగుద్ది అని రాయబడింది. ఇక యోబు గ్రంథంలో మీరు చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడింది. చూడండి ఒకసారి. చివరికి ఈ మాట చదువుకునే ప్రార్థనలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనముల నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. 20వ వచనములో చదవండి అందరూ. చూడండి ఈ మాట ఒకసారి. కీర్తనలకు ముందు ఉంటుంది యోబు గ్రంథం 34వ అధ్యాయము 20వ వచనములో రాయబడిన మాట. వారు నిమిషములో చనిపోవుదురు, మధ్యరాత్రి ప్రజలు కల్లోలమునుంది నాశనమగుదురు. ఎందుకొరకనగా బలవంతులు దైవికముగా కొనిపోబడుదురు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ పదం మీకు అర్థమైందా? ఏమండోయ్, నీతిమంతులట బలవంతులు దైవికముగా కొనిపోబడతారు. మరి అల్లకల్లోలో ఎందుకు జరుగుతాయా? అల్లకల్లోలో ఎందుకు జరుగుద్ది? ప్రభు అదే అన్నాడు కదా మత్తయి శుభవార్తలో, ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారు. ఇప్పుడు ఉదాహరణకు నేను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నా, నా కారులో 4 అన్యులు ఉన్నారనుకోండి. ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ నేను ఎత్తబడ్డానే అనుకోండి, అందులో ఉన్న వాళ్ళు ఏం చేయబడాలి ఇప్పుడు? రైట్. ఫ్లైట్ నడిపేవాడు క్రైస్తవుడు అనుకోండి, ఇద్దరు కూడా క్రైస్తవులే అనుకోండి. వాళ్ళు ఎత్తబడినప్పుడు అందులో ఉన్న వాళ్ళు ఏం కావాలా? అదే ఉంది, వారు నిమిషంలో చనిపోవుదురు. అంతా ఏమైపోద్దట? అల్లకల్లోలం అయిపోద్ది అన్నాడు. ఎందుకొరకు? ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడతారు కాబట్టి అల్లకల్లోలం అయిపోద్ది. యోబు భక్తుడు, బైబిల్లో మొట్టమొదటి పుస్తకం యోబు గ్రంథము. కాబట్టి యోబు భక్తుడు యేసయ్య 2వ రాకడ గురించి ముందుగానే ప్రవచనాలు చెప్తున్నాడు. బలవంతులేమో దైవికంగా కొనుకోబడతారట, కానీ ప్రపంచమంతా ఏమైపోద్ది ఇప్పుడు? అల్లకల్లోలం అయిపోద్ది. వారు నిమిషంలో చనిపోతారు అని బైబిల్లో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. కనుక ప్రభునందు ఆత్మీయులరా, ఇవన్నీ మన తరంలో మనం చూస్తూ ఉన్నాం. అంతటా సువార్త ప్రకటించబడింది. ఆ తర్వాత సంఘానికి శ్రమ అధికమైపోయింది. అంజూరపు చెట్టు చిగురించడం అంటే ఇశ్రాయేలు ప్రజలు సమకూర్చబడము. యేసయ్య చెప్పిన 2వ రాకడ సూచనలన్నీ కూడా మన తరములను నెరవేర్చబడ్డాయి. అదే వచనములో యేసయ్య చెప్పాడు కదా, ఇవన్నీ మీరు చూడగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఆయన సమీపమున ద్వారము దగ్గరే ఉన్నాడు. అంగీకరించిన సంఘం ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన? ద్వారము దగ్గరండి ఆయన ఉన్నాడు. బైబిల్లో ఎక్కడైనా మీరు చూడండి ఇదిగో అనే మాట యేసయ్య 2వ రాకడకు ముందు, ఆ వచనానికి ముందు ఏముంటుంది అంటే ఇదిగో ఆయన త్వరగా అంటే అర్థం ఏంటి? వచ్చుచున్నాడు అంటే వస్తాడు కూడా కాదు. ఎలా ఉందట? త్వరగా వచ్చుచు ఉన్నాడు. జరగాల్సినవన్నీ కూడా జరిగిపోయాయి. ఇక జరగాల్సింది ఒకటే, ప్రభు త్వరగా రావాలి. కాబట్టి దేవుని యొక్క సంఘముగా మనమందరము కూడా సిద్ధపడి క్రీస్తు యొక్క 2వ రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక.